ఇంటి నుంచి బయటికి గెంటడం. బియ్యపు గింజ మీద ఎన్ లవ్ ఏ ఉంటుంది, నూకరాజు లవ్ ఆసియా అని ఇలా లాకెట్లా చేపించుకొని పెట్టుకున్నాము. ఆ టైం ఎంత ఎదవలో బిహేవ్ చేశానంటే గిఫ్ట్లు పగలగొట్టేసి బర్త్డేకి ఇచ్చిన షర్టు 1-2 కాల్ చేశా. ఎందుకు చేయాలి? అది అవసరమానండి. చిన్న లక్షణం ఏంటంటే ఏడ్ చేస్తూ ఉంటుంది దేనికైనా సరే. ఆ ఏడవడం వల్ల నేనేమన్నానంటే ఏయ్ ఇంక నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అన్నా. అని చాలా దుర్మార్గమైన కామెంట్, అది కరెక్ట్ కాదు. వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళను, నువ్వు వేరే వాళ్ళు ఎవరితోనైనా ఉంటావేమో, నేను ఉండలే, నాకు నువ్వే కాబట్టి నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి నిలబడింది. అమ్మాయి బంగారం రా. అప్పుడు ఇంకా నేను ఏం చేశానంటే ఆశయాన్ని పట్టుకుని బయటికి ఇట్లా నెట్టేసి డోర్ వేసేసా. నువ్వు మనిషి పశువాలా? నంబరు దగ్గర ఒక 6 hours 7 hours అలాగే ఉండిపోయింది గేట్ దగ్గర. నీలాంటిది ఉండాలి బాబు, మనసుకు హాయిగా ఉంటుంది. అక్కడే ఎందుకు నా కోసం వెయిట్ చేసింది. సో అదే ప్రేమ. ఓ నీ అమ్మ నేను మరీ ఎంత మూర్ఖంగా బిహేవ్ చేశానని అప్పుడు ఫిక్స్ అయ్యా. ఇది రియలైజేషన్. గొడవ జరిగినప్పుడు నేను ఏడిస్తే జస్ట్ నన్ను దగ్గరికి తీసుకో అంతే, నాకు ఇంకేం అవసరం లేదు. లైఫ్ లో ఒక ఏజ్ వచ్చినప్పుడు, ప్యూబర్టీ ఏజ్ వచ్చినాక అట్రాక్షన్ ఉంటుంది ఒకరికొకరు. అంటే చాలా మంది అమ్మాయిలు నన్ను ఇష్టపడటం కానీ నేను వాళ్ళని ఇష్టపడటం కానీ జరిగింది. కనపడవు గానీ